తన కులం పేరుతో తనను భయపెట్టాలని చూస్తున్నారని, తాను అలా భయపడే రకం కాదని అరకు పార్లమెంటు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. తాను గతంలో అరకు ఎంపీగా పనిచేసినప్పుడు అనేక అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. ఇక బీజేపీని గెలిపించేందుకు గిరిపుత్రులు సిద్ధంగా ఉన్నారు అంటున్న కొత్తపల్లి గీతతో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన అరకు పార్లమెంటు స్థానానికి దేశవ్యాప్తంగా కూడా క్రేజ్ ఉంది. దీంతో ఈ స్థానంలో గెలుపొందేందుకు అన్ని పార్టీలు కూడా శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ కోవలోనే ఈసారి ఈ నియోజకవర్గంలో బిగ్ ఫైట్ గా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తన అభ్యర్థిని కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీతను ఇక్కడ బరిలోకి దించారు. దీంతో ప్రస్తుతం ఈ నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ కేక్ గా ఉన్న ఒక నియోజకవర్గాల్లో ఒకటిగా మారింది. గతంలోనే ఆమె ఈ నియోజకవర్గానికి ఎంపీగా చేయటంతో ఈసారి ఆమె ప్రయాణం కొంత ఈజీగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే భౌగోళికంగా ఈ నియోజకవర్గం అత్యంత క్లిష్టమైంది కావటంతో ప్రచారం కానీ ఇతర అంశాలు కానీ మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే అంత ఈజీగా అయితే ఉండదు. ప్రస్తుతం ఈ ప్రచారానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలను కొత్తపల్లి గీత గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, గతంలో మీరు స్థానిక పార్టీ ప్రాంతీయ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈసారి అనూహ్యంగా అధికార బీజేపీ పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? ఎట్లా ఉంది మీకంటే? 2013లో నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చానండి. ఆ టైంలో స్పేస్ ఉంది కదా అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత నేను అక్కడ అభ్యర్థిగా పోటీ చేశాను. కానీ మీకు తెలుసు, అనూహ్య కారణాల వల్ల ఒక 1 month లోనే డిఫర్ అవడం, అట్ ద సేమ్ టైం మోదీ గారి ఆశీస్సులతో 5 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. తర్వాత 2019లో పార్టీ పెట్టినా కూడా నేను మళ్ళీ బీజేపీలో పార్టీ విలీనం చేసి జాయిన్ అవ్వడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు ఈ రోజు బీజేపీలోనే ఉన్నాను. అండ్ 2023 నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నాను. సో ఒక 2 years నుంచి అరకు పార్లమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయమని నాకు చెప్పిన దగ్గర నుంచి ఇక్కడ బూత్ కమిటీస్ కానీ ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో స్ట్రెంథన్ చేయడానికి పనిచేయడం జరిగింది. ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్ లో కూడా బీజేపీ కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేయడం జరుగుతుంది. సో ఈ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దదైనా కూడా ఈ రోజు చూస్తే మనకి బీజేపీ కార్యకర్తలు ప్రతి గ్రామాల్లో ఉండడం వలన నా ఎలక్షన్ ఈజీ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ పార్టీలో ఉన్నాను. మరోసారి చెప్తున్నాను, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ పార్టీలో పనిచేయడం అన్నది జన్మజన్మల అదృష్టం. ఈ కాన్స్టిట్యున్సీని 100% మోదీ గారికి గిఫ్ట్ గా ఇవ్వడానికి నేను నా సాయశక్తుల మానవ ప్రయత్నం ఏది వదలకుండా చేస్తాను. మేడం, ఇటు రంపచోడవరం నుంచి పార్వతీపురం వరకు కూడా మీరు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అనేక ర్యాలీలు కూడా పెట్టారు. ఈ రోజు కూడా అరకులో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. అంటే ట్రైబల్స్ నుంచి ఎస్పెషల్లీ, అంటే కొత్తపల్లి గీత గారు అంటే గతంలో తెలిసినప్పటికీ కూడా బీజేపీ పార్టీ నుంచి కొత్తపల్లి గీత గారు అని అంటే ఎలా ఉంది రెస్పాన్స్? ఇంతకు ముందు కన్నా ఇప్పుడు అమోఘంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలకు కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఈ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ప్రజలకు కూడా అర్థమైన పరిస్థితి. గిరిజనులు కూడా ఈ రోజు ఒక గిరిజనురాలైన ఒక మహిళను, ఒక సాధారణమైన మహిళను తీసుకెళ్లి రాష్ట్రపతిని చేసిన ఘనత ఈ రోజు బీజేపీకి దక్కింది. సో ఒక సామాన్యులు రాజకీయంగా ఎదగడానికి కూడా బీజేపీ అన్న నా జాతీయ పార్టీ ఒక ప్లాట్ఫామ్ గా వ్యవహరిస్తుందని చెప్పి ప్రతి గిరిజనుడు భావిస్తున్నారు అండ్ ఓన్ చేసుకుంటున్నారు ఈ పార్టీని. మిగతా పార్టీలాగా డబ్బుంటే వస్తారు, లేకపోతే ఇంకోటి ఉంటే వస్తారు అన్నది లేదు. జాతీయ పార్టీలో బీజేపీ మీద ప్రతి ఒక్కరికి కూడా 100% పనిచేసే కార్యకర్తకి గుర్తింపు ఉంటది అని నమ్మే పార్టీ బీజేపీ. కాబట్టి ఈ రోజు నేను కూడా ఈ రోజు ఈ పార్టీలో పనిచేయడానికి కారణం, ఈ పార్టీ గుర్తింపు ఇవ్వడానికి కారణం ఏంటంటే కష్టపడి పనిచేస్తుంది అన్న ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ రోజు నరేంద్ర మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నాకు ఈ అవకాశాన్ని కల్పించింది. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అనగానే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ప్రధానంగా గెలిచిన తర్వాత ఈ అభ్యర్థుల క్యాస్ట్ ఈక్వేషన్ లో చాలా సార్లు కూడా కోర్టులను ఆశ్రయించిన పరిస్థితులు ఉన్నాయి. మీ విషయంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. దాని పరిస్థితి ఏంటంటే మళ్ళీ దీని మీద ఏమైనా కంప్లైంట్లు ఇచ్చే అవకాశం ఉందా? దీని మీద మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? ఎందుకంటే జెలసీస్ ఉంటాయండి. నార్మల్లీ జెలసీస్, ప్రొఫెషనల్ జెలసీస్ ఉంటాయి. ఆ జెలసీస్ మీద ఇస్తూనే ఉంటారు, ఫైట్ చేస్తూనే ఉంటాం. అదంతా సర్వసాధారణం. పెద్ద భయపడవలసింది లేకపోతే అంటే నేను మొదటి నుంచి ఫైటర్ గానే పేరుంది కాబట్టి నాకు ఇలాంటి చిన్న చిన్నవి పెద్దగా పట్టించుకోను. మా ఫాదర్ ట్రైబల్, నేను ట్రైబల్. మా ఊరు నుంచి నాకు రిజల్యూషన్ ఉంది. మా గ్రామ తీర్మానం నాకు ఉంది. ఆ గ్రామ తీర్మానం సుప్రీంకోర్టు వరకు వ్యాలిడ్ అవుతుంది. సో నా గ్రామం నన్ను వాల్మీకిగా అన్న తర్వాత వేరే గ్రామం వాళ్ళు నన్ను కాదనడానికి వాళ్ళకి అధికారం లేదు. సింపుల్. మేడం, ప్రధానంగా ఏజెన్సీ విషయానికి వచ్చేస్తే భౌగోళికంగా ఉన్న పరిస్థితుల కారణంగా అనేక సమస్యలు ఉంటాయి ఇక్కడ.
డోలీ కష్టాలు ఈ లాస్ట్ 5 years ఎంతకు ముందు నుంచి ఉన్నా కానీ సోషల్ మీడియా అవేర్నెస్ అవ్వటం వల్ల కానీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, ప్రధానంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో. మీరు వీటిని ఎలా ఓవర్కమ్ చేయగలరు? ఆ పరిస్థితులు ఉన్నాయా నిజంగా వాళ్ళకి, గిరిజనులను ఈ బాధల నుంచి తప్పించే పరిస్థితులు? ఒకటి, ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా ఎవ్రీ 2 kilometers ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలన్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల అది కంప్లీట్ గా నెరవేర్చలేకపోయాం. ఇప్పుడు ఆ 2 kilometerలకి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే డెఫినెట్ గా ఎంత దూరం రావాల్సిన పరిస్థితి గిరిజనులకు రాదు. రెండోది ఏంటంటే, అసలు ఈ రఫ్ టెరైన్ ఏదైతే డిఫికల్ట్ టెరైన్ ఉందో దాంట్లో రోడ్లు ఫామ్ చేయడానికి కూడా ఇంతకు ముందు ఒక టెక్నాలజీ మీద స్టడీ చేయడం జరిగింది. ఆ స్టడీ ఇప్పుడు ఉపయోగపడుతుంది డెఫినెట్ గా వెరీ ఫస్ట్ డే నుంచి. ఈ రఫ్ టెరైన్స్ లో పర్టికులర్లీ రహదారులు ఎలా ఏర్పరచాలి, ఏర్పరిచిన తర్వాత కనెక్టివిటీ ఏర్పడితే గానీ ఈ కష్టాలు తప్పవు. కాబట్టి ఫస్ట్ మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఇవ్వడానికి 100% నా వెరీ ఫస్ట్